జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు చాలామంది దుర్మార్గులు, అష్టదరిద్రులు, నీచపు పుట్టినోళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అయితే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా ఈ దేశంలో సకల సదుపాయాలు అనుభవిస్తా కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మరీ ఏంటంటే, ఒక మత ఛాందసవాదంతో, మత పిచ్చితో, ఆ మత పిచ్చి అనేది తలకెక్కి, పాము గద ఈ తలలో విషం ఉన్నట్టు వీళ్ళకు ఆ మత పిచ్చి అనేది తలకెక్కి ఏ విధంగా అయినా కూడా ఈ దేశాన్ని మొత్తం కూడా అంటే తమ ఆధీనంలోకి, అంటే మా మతం మాత్రమే ఈ దేశంలో ఉండాలా, మా మతం ఈ దేశాన్ని పాలించాలా అనే ఒక మత ఛాందసవాదంతో కొట్టి మిట్టాడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైనా కూడా దేశానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ధర్మానికి వ్యతిరేకంగా కావచ్చు, ఎంతమంది పనిచేసినా కూడా, వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఎంత శక్తివంతులైనా కూడా, వాళ్ళు ఎటాటోళ్ళైనా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళతో అయితే ఫైట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ దేశం బాగుండాలి అంటే మనం ఈ దేశం కోసం బతకాలా, ఈ దేశం కోసం పనిచేయాలా, ఈ దేశం కోసం పోరాడాలా. అదేవిధంగా సనాతన ధర్మం, అసలు ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి సనాతన ధర్మం అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే అతి పురాతనమైన ధర్మం మన సనాతన ధర్మం. అలాంటి ధర్మాన్ని ఈరోజు మనం పాటిస్తున్నామంటే మన పెద్దలు, మన పూర్వీకులు వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలను, ఎన్ని ఆటుపోట్లను, ఎన్ని ప్రమాదాలను, ఎన్ని ఇబ్బందులను, ఎన్ని దాడులను, ఎన్ని దారుణాలను వాళ్ళు ఎదుర్కొంటే ఈరోజు ఎప్పటికి కూడా, నేటికి కూడా మనం హిందువులుగా ఉంటాము. ఒకసారి ఆలోచించండి. అలాంటిది మన ధర్మాన్ని మనం కాపాడుకోవద్దా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏది మత మార్పిడి చేయడం కానీ, అది భయంతోనో, బలవంత పెట్టో, లేకపోతే ప్రలోభ పెట్టో, లేకపోతే హత్యలు చేసో, ఇంకొకటి చేసో ఎంతోమంది హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన చుట్టూ కూడా చాలామంది ఉన్నారు, మనకందరికీ తెలుసు. కానీ ఏంటంటే, కొంతమంది తెలిసినా కూడా నిర్లజ్జగా, కనీసము ఒక బాధ్యతారాహిత్యంగా, ఏ మాత్రము ఒక బాధ్యత లేకుండా మాకు ఏముండదులే, మా దాకా రాలేదు కదా అని అనుకుంటున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను. పాకిస్తాన్లో ఉండేటటువంటి హిందువులు ఆల్రెడీ ఏమైనారో మనం చూసినాం. బంగ్లాదేశ్లో ఈరోజు ఏం జరుగుతుందో మనం చూసినాం. మన చుట్టూ కూడా ఏది కేరళలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఎక్కడైతే వాళ్ళు ఈ మత ఛాందసవాదులు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడలా ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు, తెలంగాణలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్న చోట. కానీ నీ ఊరికి, నీ ఇంటి దాకా రావడానికి ఎంత టైం పడుతుంది? అందుకే నేను చెప్తున్నా, దేశ వ్యతిరేక శక్తులను, ధర్మ వ్యతిరేకులను ఎప్పటికి కూడా వాళ్ళకి క్షమించకూడదు. ఎప్పటికి కూడా వాళ్ళు చేసే తప్పులనైతే మనం సహించకూడదు. ఖచ్చితంగా ఎదురు తిరగాల్సిందే, మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే. కానీ మన దేశానికి సంబంధించిన, అంటే మన దేశాన్ని సర్వనాశనం చేయాలని కావచ్చు, మన దేశాన్ని వాళ్ళ చెప్పు చేతలకి తెచ్చుకోవాలనుకున్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం ఎట్టున్నదంటే అట్టున్నది నెక్స్ట్ లెవెల్ అనమాట. పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇదొక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది ఎలాగైనా సరేయ్యా 2047 నాటికి భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే వీళ్ళ లక్ష్యం. చూసినారా? అర్థం అవుతుంది కదా. నేను ఇంకో మాట చెప్తా. పాకిస్తాన్ ఉన్నది, ఏమాత్రం బాగుపడింది? రొట్టికి కూడా అడక తింటున్నారు. బంగ్లాదేశ్ ఉన్నది, ఈ రొట్టికి కూడా హిందువుల మీద దాడులు చేస్తున్నారు. ఎన్ని కంపెనీలు మూతలు పడుతున్నాయో, ఏం జరుగుతుందో మనమంతా కూడా మన కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం. పదుల సంఖ్యలో వీడియోలు వాళ్ళ గురించి ప్రతిరోజు సంబంధించిన అప్డేట్ కూడా నేను చెప్తానే ఉన్నా. అది వాళ్ళ బతుకు. ఆఫ్ఘనిస్తాన్ ఎట్టున్నదో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఏంటంటే, ఇప్పుడు భారతదేశాన్ని కూడా అదే విధంగా తయారు చేయాలనేది వీళ్ళ లక్ష్యం అనమాట. ఈ క్రమంలో ఈ సంస్థకు సంబంధించిన తీవ్రవాదులు ఎంతమంది హిందూ యాక్టివిస్టులను హత్య చేసినారో మనకందరికి కూడా తెలుసు. అసలు ఆధారాలు లేకుండా, అర్థమవుతుందా మీకు? ఏ మాత్రం ఆధారాలు లేకుండా హత్యలు చేయడంలో ఈ పిఎఫ్ఐ తీవ్రవాదులది అందేశించాయి అనమాట. అందుకే ఈ పిఎఫ్ఐ తీవ్రవాద సంస్థను ఆధారాలతో సహా పట్టుకొని ఈ తీవ్రవాద సంస్థ మీద నిషేధం విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. అప్పట్లో ఈ పిఎఫ్ఐ ఏంటంటే కేరళ రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకుని క్రమంగా ఎదుగుతూ వచ్చింది. ఇక ఈ పిఎఫ్ఐపై బ్యాన్ విధించడంతో ఇప్పుడు మరొక పిఎఫ్ఐ లాంటి సంస్థ ఒకటి పుట్టుకొని వచ్చింది. దాని పేరే హిజ్బు ఉత్ తహీర్ అనమాట. పేర్లు చూడండి ఎట్లున్నాయో. ఈ సంస్థ తమిళనాడులోని కోయంబత్తూరు కేంద్రంగా రహస్యంగా ప్రారంభమైంది. ఈ సంస్థ కూడా ఏంటంటే, అంటే వీళ్ళ లక్ష్యం కూడా ఏంటంటే 2047 నాటికి భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేయడం ప్రారంభించారనమాట. ఇందుకోసం అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అయినటువంటి ఐసిస్ ఉంది కదా, ఐసిస్తో కలిసి రహస్యంగా పనిచేయడం ప్రారంభించారు. ఇక ఈ హిజ్బు ఉత్ తహీర్లో పనిచేసేందుకు పెద్ద ఎత్తున ఈ ముస్లిం యువకులను రిక్రూట్ చేయడం ప్రారంభించారు. చూడండి, మన చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఇదంతా కూడా దేశంలో బాంబు పేలుళ్లకు, అలాగే ఈ హిందూ యాక్టివిస్టులను హత్యలు చేసేందుకు ఈ సంస్థ ఏంటంటే పెద్ద ఎత్తున ప్లాన్లు వేసింది.
అయితే మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి మన ఎన్ఐఏ ఈసారి మాత్రం ఈ హిజ్బుత్ తహీర్ సంస్థను వదల్లా. ఈ సంస్థ రహస్యంగా సాగిస్తున్నటువంటి తీవ్రవాద కార్యకలాపాలను క్షుణ్ణంగా గమనించసాగినారనమాట. అంటే వాళ్ళ ప్రతి అడుగు ప్రతి కదలిక కూడా సమయం కోసం ఈ ఎన్ఐఏ ఎదురు చూస్తానంది. అయితే గత నెల అంటే పోయిన నెల 30వ తేదీన ఈ హిజ్బుత్ తహీర్ చీఫ్ అయినటువంటి అజీజ్ అహ్మద్ అన్నమాట వాడి పేరు. వాడు దుబాయ్కి పోతా ఉంటే మన ఎన్ఐఏ ఏంటంటే వాడిని ఎయిర్పోర్ట్లో రహస్యంగా అరెస్ట్ చేసి ఇక వాడిని అయితే విచారించడం ప్రారంభించారు. అర్థమవుతుంది కదా మీకు. ఇక ఈ అజీజ్ అహ్మద్ను తమదైన స్టైల్లో విచారించడంతో వీడేంటంటే ఈ హిజ్బుత్ తహీర్ సంస్థకు చెందినటువంటి అన్ని విషయాలను కూడా బోళిగా కక్కేసినాడు. అంటే తగులుతా ఉంటే అట్టట్టుంటాయన్నమాట దెబ్బలు. ఇక తగిన ఆధారాలతో తమిళనాడులో ఈ హిజ్బుత్ తహీర్ సంస్థకు చెందిన 11 ప్రాంతాల మీద ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు చేసింది. అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే మండల కేంద్రాల్లో కావచ్చు, లేకపోతే పట్టణాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు పోలీసులు ఉంటారు. పోలీసులు ఏం చేస్తారంటే అంటే వాళ్ళకి ఏదైతే లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్లో అంటే ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు జరగకుండా, ఎటువంటి గొడవలు కానీ ఏమీ జరగకుండా వాళ్ళు చేతనైన కాడికి వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీ ఉండాలి. ఇండియన్ ఆర్మీ ఏంటంటే పొరుగు దేశాల నుంచి అంటే అక్రమ వలసదారులు కావచ్చు, లేకపోతే తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే ఆ దేశాలకు సంబంధించి అంటే మన దేశానికి వ్యతిరేకమైనటువంటి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ వాళ్ళు మన దేశంలోకి చొచ్చుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి చర్యలను మన ఇండియన్ మిలిటరీ ఏంటంటే అడ్డుకుంటూ ఉంటుంది. కానీ ఇంటెలిజెన్స్ సంస్థలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఏది ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే సిఐడి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే ఎన్ఐఏ కావచ్చు, రా కావచ్చు, ఇటువంటి ఎన్నో ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మన దేశాన్ని ఎక్కడ ఎవరు ఎటువంటి ఈ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా కూడా మనకు తెలియకుండానే అన్నీ కూడా వాళ్ళు డాగ కన్నేసి గమనిస్తా కూడా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వాళ్ళ కష్టమైతే అది చెప్పనలివి కాదనమాట. అంతగా వాళ్ళు ఏంటంటే నిద్రాహారాలు మాని కూడా మన దేశాన్ని అంత క్షేమంగా ఉండడం కోసం, అంత సురక్షితంగా ఉండడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి కష్టం అది మామూలు చెప్పనలివి కాదు. ప్రతి ఒక్కరం కూడా వీళ్ళందరూ కూడా మనమైతే ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన బ్రతుకుతా, మన ఇంట్లో మనం ఉంటాం, మనం ప్రశాంతంగా ఉంటూ మనం 3 పూట్ల మనం తిని మన పనులు మనం చేసుకున్నామంటే మన కోసం ఇంతమంది కష్టపడుతున్నారు, ఇంతమంది శ్రమ దారిపోస్తున్నారు. ఇంకొక మాట చెప్తా, కొంతమంది నీతి జాతిలోని సంకర జాతి ఉండా కొడుకులు కొంతమంది ఉంటారు. ఏం వాళ్ళు జీతాలు తీసుకోలేదా, ఏం వాళ్ళకి బాధ్యత లేదా అంటారు. ఇప్పుడు అంటే నువ్వు మాత్రం సేఫ్ సైడ్ నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవాలా, లేకపోతే ఏదో వ్యాపారం చేసుకోవాలా, లేకపోతే మరొక పని చేసుకోవాలా. కానీ వాళ్ళు ప్రాణాల మీద రిస్క్ పెట్టుకొని అటువంటి జాబ్స్ వాళ్ళు ఎందుకు చేయాలా? ఎందుకంటే మనకు మించిన దేశభక్తి ఉండదు కాబట్టి పోలీసులుగానో, ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనో, లేకపోతే భారతీయ సైనికులుగానో వాళ్ళు పనిచేస్తున్నారు. అది వాళ్ళకు మనకు తేడా. అయితే తమిళనాడులో జరిపినటువంటి ఈ 11 ప్రాంతాల్లో మొత్తం దాడులు చేశారు కదా, అక్కడ ఏంటంటే పెద్ద సంఖ్యలో తీవ్రవాద సాహిత్యం, అదేవిధంగా ఆయుధాలు, మందుగుండు ఇవన్నీ కూడా దొరికినాయి అనమాట. అంతేకాకుండా 16 మంది జిహాదీలు కూడా మన ఎన్ఐఏ చేతికి చిక్కినారు. 16 మంది చిక్కినారంటే వాళ్ళు ఈ పాటికి ఎంతమందిని ప్రభావితం చేసి ఉంటారు, వాళ్ళు ఎన్ని ప్లాన్ చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అంతే. ఇక ఈ హిజ్బుత్ తహీర్ స్థావరాలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఎన్ఐఏ ఇక ఈ 16 మందిని మళ్ళీ ఏంటంటే రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతుంది. వీళ్ళ ద్వారా ఇంకెంతమంది దొరుకుతారో, ఇంకెంతమంది బయటపడతారో తెలీదు. ఈ ఆపరేషన్తో ఎన్ఐఏ ఈ హిజ్బుత్ తహీర్ వ్యవస్థను మొత్తంగా పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ఇది ఎన్ఐఏ సాధించినటువంటి అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. చూడండి, మనకు తెలియకుండానే మన చుట్టూరా అంటే మన దేశాన్ని కావచ్చు, హిందూ సమాజాన్ని కావచ్చు దెబ్బతీయాలా, సర్వనాశనం చేయాలని చెప్పేసి, మట్టు పెట్టాలని చెప్పేసి ఎంతమంది సంఘ విద్రోహులు, ఎంతమంది హిందూ వ్యతిరేకులు, ఎంతమంది దేశ వ్యతిరేకులు పనిచేస్తారో ఒకసారి గమనించండి, ఆలోచించండి. అందుకే చెప్పేది, మన పని మనం చేసుకుంటానే ఈ దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించాలా, ప్రతి ఒక్కరిని కూడా జాగృతం చేయాలా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.